నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం భారతదేశ చరిత్రలోనే అత్యంత సున్నితమైన ప్రాంతం. అందమైన ప్రకృతి, మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యాపిల్స్, అదే కాశ్మీర్. కానీ ఫ్రెండ్స్, ఈ అందమైన నేల ఎందుకు యుద్ధభూమిగా మారింది? ఎందుకు భారత్ మరియు పాకిస్తాన్ ఎన్నో సంవత్సరాలుగా కాశ్మీర్ కోసం పోరాడుతున్నాయి? మరియు కాశ్మీర్ యాపిల్ ఎందుకు అంత ఫేమస్ అయింది? ఈరోజు ఆ పూర్తి కథ తెలుసుకుందాం. కాశ్మీర్, దీనిని భూమిపై స్వర్గం అని కూడా పిలుస్తారు. ఎక్కడ చూసినా మంచు పర్వతాలు, పచ్చని లోయలు, అందమైన సరస్సులు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన యాపిల్స్లో కొన్ని కాశ్మీర్ నుంచే వస్తాయి. ప్రత్యేకంగా రెడ్ డెలిషియస్, ఆంబ్రీ వంటి యాపిల్ రకాలకి చాలా డిమాండ్ ఉంది. కాశ్మీర్లో వేలాది కుటుంబాలు యాపిల్ తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే అక్కడి యాపిల్ వ్యాపారం కోట్ల రూపాయల ఆదాయం తీసుకువస్తుంది. కానీ ఫ్రెండ్స్, కాశ్మీర్ కథ కేవలం యాపిల్స్ గురించే కాదు, ఇది రక్తంతో నిండిన యుద్ధాల చరిత్ర కూడా. 1947లో భారత్ మరియు పాకిస్తాన్ విడిపోయినప్పుడు కాశ్మీర్ అనే ప్రాంతం ఎవరికీ చెందాలి అనే ప్రశ్న మొదలైంది. ఆ సమయంలో కాశ్మీర్ రాజు మహారాజా హరీ సింగ్, ఆయన మొదట స్వతంత్రంగా ఉండాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పాకిస్తాన్ వైపు నుంచి గిరిజన దళాలు కాశ్మీర్పై దాడి చేశాయి. అప్పుడు హరీ సింగ్ భారతదేశ సహాయం కోరారు. దానికి ప్రతిగా కాశ్మీర్ భారత్లో విలీనం అయ్యే ఒప్పందంపై సంతకం చేశారు. అక్కడి నుంచే మొదలైంది మొదటి ఇండో-పాక్ యుద్ధం. 1947 నుంచి 48 వరకు యుద్ధంలో భారత సైన్యం మరియు పాకిస్తాన్ దళాలు తీవ్రంగా పోరాడాయి. చివరికి ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణ జరిగింది. అలా కాశ్మీర్ 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం భారత్ వద్ద, మరో భాగం పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళింది. అయితే అక్కడితో సమస్య ఆగలేదు. 1965లో మళ్లీ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ రహస్యంగా సైనికులను కాశ్మీర్లోకి పంపింది. దాంతో భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. అప్పుడు జరిగిన యుద్ధాల్లో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్కు చెందిన దళాలు కార్గిల్ పర్వత ప్రాంతాల్లో దాక్కున్నాయి. అది గుర్తించిన భారత సైన్యం ప్రాణాలకు తెగించి యుద్ధం చేసింది. అత్యంత ప్రమాదకరమైన మంచు పర్వతాల్లో జరిగిన ఈ యుద్ధంలో భారత సైనికుల ధైర్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చాలామంది యువ సైనికులు దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు. కాశ్మీర్లో యుద్ధాలు జరుగుతున్నా అక్కడి ప్రజలు తమ జీవితం కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా యాపిల్ రైతులు ఎన్నో కష్టాల మధ్య కూడా పంటలు పండిస్తారు. కొన్ని సందర్భాల్లో కాల్పులు, టెన్షన్, ఇంటర్నెట్ బంద్ వల్ల వ్యాపారం దెబ్బతింటుంది. అయినా కూడా కాశ్మీర్ యాపిల్స్ ప్రపంచ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఇప్పుడు ప్రశ్న, కాశ్మీర్ సమస్యకు అసలు పరిష్కారం ఏమిటి? కొంతమంది యుద్ధమే మార్గమని అనుకుంటారు. కానీ చాలామంది శాంతి ద్వారానే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే యుద్ధంలో గెలుపు ఓటమి ఉండొచ్చు, కానీ ప్రాణాలు కోల్పోయేది మాత్రం సాధారణ ప్రజలే. ఫ్రెండ్స్, కాశ్మీర్ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అందమైన ప్రకృతి ఉన్న చోట కూడా రాజకీయాలు, యుద్ధాలు మనుషుల జీవితాలను ఎలా మార్చేస్తాయో ఈ చరిత్ర చూపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం సాధ్యమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర, రహస్యాలు, నిజ సంఘటనల వీడియోల కోసం ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.